హలో అండి, హాయ్. నేను డాక్టర్ మనోజ్ చక్రవర్తి అండి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ సోమాజిగూడ యశోదలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా విజిట్ చేస్తుంటాను. అక్కడ కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే నన్ను మీరు సంప్రదించవచ్చు. ఇవాళ మనం మాట్లాడేది పిక్కల నొప్పి గురించి మాట్లాడదామండి. చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు పిక్కల నొప్పితోని వస్తుంటారు. యంగ్స్టర్స్ కూడా వస్తారు, కానీ ఇది మోర్ కామన్ ఎల్డర్లీ పేషెంట్స్, అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. ఈ పిక్కల నొప్పి కారణము మనము అంటే మోకాళ్ళు అరిగితే కూడా పిక్కల నొప్పి రావచ్చండి. ప్లస్ కొంతమందికి కొంచెం దూరం వెళ్ళగానే పిక్కల నొప్పి వస్తుంది, కూర్చోగానే బెటర్ అయిపోతారు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి పేషెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొన్ని బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుందండి. అంటే విటమిన్ B12, విటమిన్ D బాగుందా లేదా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెవెల్స్ ఎక్కువ తక్కువ మనం తక్కువ ఉంటే కూడా కొంచెం రెక్టిఫై చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. మెయిన్ థింగ్ పిక్కల నొప్పి కారణం ల్యాక్ ఆఫ్ వాటర్, అంటే దాన్ని డిహైడ్రేషన్ అంటారు. అంటే వాటర్ సమపాలలో తాగకుండా తక్కువ తాగే వాళ్ళకి పిక్కల నొప్పులు ఎక్కువ వస్తుంది. సపోజ్ టెంపరేచర్ ఎక్కువ ఉండి, బయట టెంపరేచర్ ఎక్కువ ఉండి మనం స్ట్రెనస్ పని అంటే బాగా ఎగ్జర్షన్ చేస్తే కూడా అది మనకు ప్రాబ్లంతో ఈ పిక్కల నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది, నీళ్ళ కంటెంట్ అనేది మన బాడీలో తక్కువ ఉండేసరికి ఆ పిక్కల నొప్పి ద్వారా తెలిసిపోతుంది. చాలామంది నిద్రలోనే పిక్కలు పట్టేసుకుంటూ ఉంటాయి. కరెక్ట్గా నీళ్ళు తాగాలి. అట్లీస్ట్ 3 లీటర్ నీళ్ళు కంపల్సరీ ప్రతిరోజు మనిషి తాగితే ఈ పిక్కల నొప్పులు రావు. అప్పుడప్పుడు ఏంటంటే ఏమైనా నరాల ప్రాబ్లంతో కూడా ఈ పిక్కల నొప్పులు రావచ్చు. దానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే CT స్కాన్, MRI అవన్నీ తీసి మనకు నరాల ప్రాబ్లం ఉంటే దాన్ని మనము రెక్టిఫై చేయవచ్చు. తర్వాత ఈ పిక్కల నొప్పులకి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మెగ్నీషియము, కొంచెం మెగ్నీషియం ఉంటుంది, అవి తగ్గినా కానీ కొంచెం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి తగ్గట్టు ట్యాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది. ప్లస్ మెయిన్ థింగ్ ఇవి రాత్రి వేళ ఉండేసరికి నిద్ర డిస్టర్బెన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని టెస్టులు చేసి మీకు ఎందుకు ప్రాబ్లం వచ్చిందో చూసి రెక్టిఫై చేయొచ్చు. ప్లస్ కొంతమంది సడన్గా వాకింగ్ చేయడము, ఇదివరకు చేయని పనులు అంటే వాకింగ్, జాగింగ్ ఇదివరకు ఎప్పుడు చేయలేదు, ఈ రోజే స్టార్ట్ చేసాము, లేకపోతే ఈ రోజే సడన్గా అధికంగా చేసాము. రోజు చేసేది అధికంగా చేస్తే కూడా మనకు బోన్స్కి టైం పడుతుంది అడ్జస్ట్మెంట్ కోసం. దాంతో కూడా పిక్కల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం ఆ పోర్షన్కి రెస్ట్ ఇచ్చి అంటే వాకింగ్ అవన్నీ చేయకుండా ఓన్లీ నార్మల్ పనులు చేసుకుని ఆ స్ట్రెన్వస్ వాకింగ్, ఎక్సర్సైజ్ వాకింగ్ చేయకుండా నార్మల్ వాకింగ్ చేసుకుని కొంచెం రెస్ట్ ఇస్తే ఈ పిక్కల నొప్పులు తగ్గుతాయి.